అందరికీ నమస్కారం. ఈరోజు అమరావతిని మన రాజధానిగా సాధించుకున్న రోజు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కూటమి నేతలందరికీ పేరు పేరున ముందుగా నమస్కారం తెలియజేస్తున్నాం. సోదరులారా, గత 5 ఏళ్లుగా మనం చూసాం వైసీపీ విధ్వంసాలకి తావు లేదు, అదుపు లేదు. కనీసం మన రాజధాని ఏదని చెప్పుకునేదానికి కూడా మనకు ఆస్కారం లేదు. 5 ఏళ్ళలో వైసీపీ రాజధాని లేకుండా పాలించింది. కానీ మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనకిచ్చిన మాట ప్రకారం దీన్ని అసెంబ్లీలో చట్టబద్ధ చేసి అదేవిధంగా లోక్సభ పార్లమెంట్ లో కూడా దీనికి మద్దతు పలికారు. దీనికి దేశంలో ఉన్న అన్ని పార్టీలు మద్దతు పలికితే ఒక్క వైఎస్ఆర్సీపీ మాత్రం దీనికి మద్దతు పలకలేదు. ఎందుకు? ఇది అమరావతి అనేది వాళ్ళకి ఇష్టం లేదా? అమరావతి అనేది శాతవాహనుల కాలంలో మన 3వ శతాబ్దంలోనే మన రాజధానిది. దేవతలు పూజించిన అమరావతి రాజధానిని ఈరోజు దాన్ని హేళన చేస్తూ 3 జిల్లాల్ని రకరకాల పేర్లు పెట్టాలని చెప్పి రకరకాలుగా చెప్తున్నారు. ఇప్పటికీ మేము మద్దతు ఇవ్వము అంటున్నారు. ఇప్పటికైనా తెలుసుకోండి ఓ వైసీపీ నాయకులారా, రాష్ట్రం మొత్తం దేశం మొత్తం ప్రతి ఒక్కరూ మద్దతు ఇచ్చి ఒక రాజధానిగా నిలబెట్టి చేస్తుంటే మనం ఎందుకు దీనికి మద్దతు ఇవ్వటం లేదో మీరు అర్థం చేసుకోండి వైసీపీ నాయకులారా. ఈ 5 ఏళ్లలో మీ విధ్వంసాలు చూసి విసిగిపోయి అలసిపోయిన జనాభాకి మళ్ళీ అదే విధంగా మేము 3 జిల్లాల రాజధాని చేస్తామంటున్నారు. దీన్ని సహించరు. భవిష్యత్తులో మిమ్మల్ని అధికారంలోకి రాని రాసి పెట్టుకోండి. దీన్ని ఈ రాజధాని మీరు కూడా స్వాగతించి అమరావతి రాజధానిని శాశ్వత రాజధానిగా ఉంటది. మీరు భవిష్యత్తులో అధికారంలోకి వచ్చినా కూడా ఏమీ చేయలేరు, అధికారంలోకి రాలేరు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఇది అసెంబ్లీలో తీర్మానం చేయడానికి మన గౌరవనీయులు వేమిరెడ్డి ప్రశాంతక్క మద్దతు పలికారు. అదేవిధంగా లోక్సభలో మన వేమిరెడ్డి ప్రభాకర్ అన్న దీనికి మద్దతు పలికారు. వాళ్ళిద్దరికీ మనందరం మన కర్త